స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. రాష్ట్ర వ్యాప్తంగా నారా లోకేష్ చేపట్టిన యోగలం పాదయాత్ర పూర్తయింది. అయితే ఈ పశ్చిమ గోదావరి నుంచి కూడా యోగలం పాదయాత్ర సభకు సంబంధించి విజయోత్సవ సభకు సంబంధించి దాదాపుగా చాలా వరకు కూడా నాయకులు అయితే అక్కడికి వెళ్తున్నారు. ఈ సందర్భంగా ఇదే విషయంపై యోగలం పాదయాత్రకు సంబంధించి సభ ముగింపు సభ అనంతరం రాష్ట్రంలో ఈ సభ ఎలా జరిగింది, ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి టీడీపీ మాజీ ఎమ్మెల్సీ అంగర్ రామ్మోహన్ రావు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రజా సమస్యలకే నారా లోకేష్ మీ నాయకుడు యోగలం పాదయాత్ర చేపట్టారు, ముగిసింది, సభ కూడా ఉంది, ఏం చెప్తుంది? ఈరోజు మా యువ నాయకుడు నారా లోకేష్ యొక్క ముగింపు సభకి రాష్ట్రం నలుమూల నుంచి కూడా పెద్ద ఎత్తున మా కేడర్ కానీ ప్రజలు కానీ హాజరవుతున్నారు. 6 లక్షల మంది మించి ఆ సభలో హాజరవుతున్నారుగా మేము అంచనా వేస్తున్నాం. ఏదేమైనా లోకేష్ గారు పాదయాత్ర ప్రారంభించిన కాడి నుంచి ఈ యొక్క జగన్ మోహన్ రెడ్డి గారు ఈ విఘాతం కలిగించాలని అనేక అడ్డంకులు సృష్టించారు. ఈవేళ ఈ పాదయాత్ర ద్వారా మా లోకేష్ గారు ప్రజల్లో ఉన్న సమస్యలు కానీ, సమాజంలో పేదవారు ఎదుర్కొన్న సమస్యలు కానీ, మహిళల సమస్యలు కానీ పూర్తిగా అవగాహన చేసుకున్నారు. రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గవర్నమెంట్లో మేము ఏ విధంగా ప్రజలకు సేవ చేయగలం అనేది ఆయన ఒక అవగాహనకు రావడం జరిగింది. ఎక్కడికక్కడే అనేక వర్గాలతో ముఖాముఖిలతో మాట్లాడడం కానీ, బీసీలతో కానీ, ఎస్సీలతో కానీ ఈ వర్గాలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని, కులవృత్తులు ఎదుర్కొన్న సమస్యల్ని కూడా ఆయన అవగాహన చేసుకోవడం జరిగింది. భవిష్యత్తులో ఈ వర్గాలకు అందరికీ కూడా న్యాయం చేయాలనే దాంట్లో మంచి అవగాహన చేసుకోవడం జరిగింది లోకేష్ గారు. కానీ ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఏదో విధంగా ఆయన పాదయాత్ర చేయనివ్వకూడదని సంకల్పంతో జగన్ అనేక కుట్రలు చేశాడు, తప్పుడు కేసులు పెట్టాడు. ఉదాహరణ మా వెస్ట్ గోదావరిలో చూస్తే మరి అక్కడ రవిడీలు పంపించి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి అసలు ఆ యొక్క పాదయాత్రలో లేనోళ్ళ పేర్లు కూడా పెట్టాడు. అక్కడ మా సీతారామలక్ష్మి వాళ్ళదని చేసి నాన్ బెయిల్ అంటే వాళ్ళకి 20 రోజులు నెల కూడా బెయిల్ రాకోకుండా చేసినటువంటి ఘటన ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో. ఇది చాలా దుర్మార్గం. ప్రజలందరూ కూడా అవగాహన చేసుకున్నారు. అందుకే ఈ ప్రభుత్వం పట్ల అందరూ కూడా అసహించుకుంటున్నారు. ఈవేళ నువ్వు ఇన్ఛార్జీలు మారుస్తున్నావు. ఇన్ఛార్జీలు మార్చడం నీ నవరత్నాలు శుద్ధ ఫెయిల్ అయిపోయింది. నువ్వు 174 మంది ఇన్ఛార్జీలు మార్చినా నువ్వు నెగ్గే పరిస్థితి లేదు. వెస్ట్ ఈస్ట్లో నీ పార్టీ క్యాండిడేట్లకి మేము పవన్ గారు కలిసి వెళ్తున్న సందర్భంలో మీకు చాలామంది క్యాండిడేట్లకి డిపాజిట్లు కూడా దక్కే పరిస్థితి లేదు. అందుచేత ఇవన్నీ కూడా ప్రజలు గ్రహిస్తున్నారు. ఎప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేద్దామనేది ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే మా లోకేష్ గారి యొక్క పాదయాత్రకి మేము ఈరోజు కూడా ఈ సభకు జయప్రదం చేయాలి, సంఘీభావం తెలియజేయాలని పెద్ద ఎత్తున వెస్ట్ గోదావరి నుంచి కూడా అనేక వెహికల్స్లో, బస్సుల్లో కూడా వెళ్తున్నాం. ఎక్కడికక్కడే అసలు స్తంభించిపోయే విధంగా ఈవేళ వైజాగ్ని ఈ మీటింగ్ సక్సెస్ అవుతుంది అనేది మా ఉద్దేశం. ఇటీవల చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా సమావేశమయ్యారు. పొత్తులపై, సీట్లపై చూసుకొచ్చి ఉభయ గోదావరి జిల్లాలో కూడా జనసేన కొన్ని సీట్లను అయితే ఆశిస్తుంది. అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అడిగిన సీట్లు మీరు ఇచ్చే అవకాశం ఉందా? తప్పనిసరిగా ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఒక అవగాహన వచ్చారు. వాళ్ళు సీట్ల విషయాల్లో ఏదో కొద్ది డిఫరెన్స్ ఉన్నా కూడా వాళ్ళ అవగాహన మేరకు ఎక్కడో 2% ఆయన తగ్గవలసి వస్తుంది, 2% ఈ తగ్గవలసింది. మిత్రపక్షంగా మేము పవన్ కళ్యాణ్ గారిని గౌరవిస్తాం. అదేవిధంగా ఆయన కూడా ప్రతిపక్షాల ఓట్లు చీలకూడదు, ఈ రాష్ట్ర శ్రేష్ఠ ఈ దుర్మార్గుడి పాలన అంతమందకడానికే మేమందరం కలిసి వెళ్తామని అనేక సార్లు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అంచేత ఆయన మాటలు స్వాగతిస్తూ ఈవేళ కలిసి వెళ్తాం. సీట్ల మీద మా నాయకులు ఇద్దరికి కూడా వాళ్ళకి అవగాహన వచ్చి ఉంటుంది ఇప్పటికీ అనేది మా ఉద్దేశం. అంటే టీడీపీ జనసేన పొత్తు సరైన పొత్తు కాదు, వాళ్ళది ఒక అన్యాయకరమైన పొత్తు అని అంబటి రాంబాబు, వైసీపీ మంత్రులు కూడా అంటున్నారు. ఏడవలాక ఏదో ఏడ్చినట్టు, లేకపోతే బీసీలని దూరం చేసుకుంటున్నాడు, కాపులను దగ్గర చేసుకుంటున్నాడు, ఇవన్నీ కూడా చెడ్డ ఏదైనా ఎక్కడైనా లిటిగేషన్ ఉంటుందేమో చెడ్డ చేద్దామని. ఎందుకంటే ఈవేళ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిగాక ఈ రాష్ట్రంలో 1 సైడ్ ఎలక్షన్ జరుగుతుంది. నీకు రేపొద్దున 15 సీట్లు మించి వచ్చే పరిస్థితి లేదు. అందరూ విశ్లేషకులు కూడా చెప్తున్నారు, సర్వేలు చెప్తున్నాయి. ఈవేళ తెలంగాణలో కాస్త కూస్తో నేను అభివృద్ధి చేశాను చెప్పుకున్న కేసీఆర్కి ఏగా తట్టింది. ఈవేళ నువ్వెంత ఏ అభివృద్ధి చేయలేదు, ఏ సంక్షేమం చేయలేదు. ఏదో కొద్దిమందికి 10 లక్షల మంది ఉంటే ఒక వరకు 1 లక్ష మందికి బట్టలు వేస్తున్నావు. అంచేత ప్రజలెవరూ కూడా నిన్ను నమ్మే పరిస్థితి లేదు. ఏ రోజుకి ఆ రోజు నీకు అప్పు పుట్టకపోతే ఏ బటన్ నొక్కలేవు. ఏ రోజుకి ఆ రోజు గంట మంది అమ్మకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితి లేదు. ఈవేళ దశల వారీగా మద్యం నిషేధిస్తానన్నావు. 25,000 కోట్ల ఆదాయం వచ్చిందని బడ్జెట్లో గొప్పలు చెప్పుకుంటున్నావు. అంటే నువ్వు ప్రజల మీద ఏం నమ్మకం ఉంది నీకు? నీ మాట మీద నీకు నమ్మకం ఉందా? వేళ దశల వారు ఏమైంది అనేది మేము అడుగుతున్నాం. ఇంకా సంవత్సరానికి రెన్యువల్ చేసే షాపుల్ని ఒక్క షాపుని తగ్గించలేదు 3వ సంవత్సరం. మరి నీ మీద ప్రజలు ఎలా నమ్ముతారు అనేది. వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బీసీ అస్త్రం కూడా ప్రయోగిస్తుంది. చాలా సీట్లలో బీసీ నాయకులను కూడా దింపుతుంది. ఆ రాజమండ్రిలో వేణుగోపాలకృష్ణ అలాంటి వాళ్ళకి కూడా ఎమ్మెల్యేగా ఛాన్స్ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఏ సామాజిక వర్గాల నువ్వు ఏదో ఎత్తుగళ్ళు వేసినా కూడా నీది
ఏమీ ప్రయోజనం చేకూడదు. ఈవేళ బీసీలు అంటూ 11 మందిలో ఎస్సీ బీసీలు ఇన్ఛార్జీలే మార్చావు నువ్వు. అసలు బీసీల నాయకత్వం మీద ఎస్సీల నాయకత్వం మీద నీకు నమ్మకం లేదు. నువ్వేదో పోయే రోజులు వచ్చి ఈవేళ ఇన్ఛార్జీలన్నా మారితే ఏమన్నా కొంత బెటర్ ఏమో అనుకున్నావు. ఎవరు వచ్చినా నేను కలపరు. నీ తప్పులే నిన్ను క్షీణిస్తున్నాయి. నువ్వు చేసిన తప్పులు ఈ రాష్ట్రాన్ని నీకు ఎవడిచ్చాడు 10 లక్షల కోట్లు అప్పులు చేసే అధికారం అనేది జగన్ గారిని ప్రశ్నిస్తుంది. అందుచేత ఈ రాష్ట్రాన్ని భ్రష్ట పట్టించేసావు. ఇంకో 100 సంవత్సరాల దాకా కూడా ఈ రాష్ట్రం మళ్ళీ తేరుకోదు. యువత భవిష్యత్తు ఏమైపోయింది, ఇక్కడున్న పరిశ్రమలు ఏమైపోయినాయి, ఏ పరిశ్రమలు వచ్చినా ఉన్న పరిశ్రమలన్నీ పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయే పరిస్థితి. కేటీఆర్ గారు చెప్పారు మొన్న ఆయన అధికారంలో ఉండగా, మేము ఆ బ్యాటరీ కంపెనీ అమర్రాజా బ్యాటరీ కంపెనీ స్వాగతిస్తున్నాం మా రాష్ట్రంలోకి వచ్చి చెప్తుంటే నువ్వు ఎలా సర్వనాశనం చేసేసి ఈ రాష్ట్రాన్ని ఇక నేనేదో ఉద్ధరిస్తానని చెప్పుకోవడం సిగ్గుచేటు. అందుచేత నీకు ప్రజలు గుణపాఠం చెప్పారు. ఇక నువ్వు మా ఉంటే 100 రోజులు 90 రోజులు ఉంటావు. నువ్వు ఇంటికి వెళ్ళిపోవడం ఖాయం. అంటే మీరు గతంలో కూడా చెప్పారు గోదావరి ప్రాంతం పక్కన ఉన్న ఇసుక కూడా లభించిన పరిస్థితి. అంటే ఈ రోజు భవన నిర్మాణ కార్మికులు కూడా పని లేక రోడ్డున పడిన పరిస్థితి. అందుకే పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యేకంగా భవన కార్మికుల మీద దృష్టి పెట్టి మేనిఫెస్టోలో కూడా భవన కార్మికుల యొక్క సమస్యల మీద ఏ విధంగా మేలు చేయగలదు అనేది ఆయన కూడా అవగాహన చేసుకున్నాడు. ఇసుక మీద సామాన్యుడు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. నువ్వు ఇళ్ల స్థలాలు ఎక్కడిచ్చావు? 50 కిలోమీటర్ల స్థలాలు, 50 కిలోమీటర్ల ఊరికి 40 కిలోమీటర్ల స్థలాలు ఇచ్చి అక్కడికి ఎలా వెళ్తారు? ఇక్కడ ఏదో వృత్తి చేసుకుంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడో ఊరు శివారిని 4 ఊళ్ళకి శివారిని వాళ్ళందరికీ లబ్ధాలకు ఇస్తే ఎవరు దానికి ప్రయోజనం లేదు. నువ్వు ఇళ్ల స్థలం ఇచ్చావు చెంటని గొప్పలు చెప్పుకోవడం తప్ప దానికి ఏ విధమైన ప్రయోజనం చేకూరలేదు. టీడీపీ అమరావతికి కట్టుబడి ఉందా? తప్పనిసరిగా ఏ రాష్ట్రమైనా రాజధాని అనేది పటిష్టంగా ఉండాలి. రాజధాని ఒకే రాజధాని ఉండాలి. ఏ దేశంలో ఏది చూసినా ఒకే రాజధాని ఉన్నాయే సక్సెస్ అయినాయి. ఈవేళ హైదరాబాద్కి 60,000 కోట్ల ఆదాయం వస్తుందంటే అక్కడ మంచి రాజధాని నిర్మాణం జరిగింది. గత ముఖ్యమంత్రులు ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్ర రాజధానిని బాగా అభివృద్ధి చేసాడు కనుక ఈవేళ సగం బడ్జెట్ అక్కడి నుంచి ఆదాయం వస్తుంది. 60,000 కోట్లు అంటే చిన్న విషయం. అక్కడ ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి. యువత భవిష్యత్తు అంతా కూడా రాజధానిలో ఉంది. ఈవేళ మన యువత అంతా కూడా మన రాజధానికి వెళ్ళిపోయి హైదరాబాద్ రాజధానికి వెళ్ళే పరిస్థితి వచ్చేసిందంటే ఈవేళ పని పాటకు కూడా చిన్న పనులకు కూడా రాజధాని వెళ్ళిపోతున్నారంటే హైదరాబాద్ రాజధానికి సిగ్గు తెచ్చుకోవాలి జగన్ గారు అనేది మేము ప్రశ్నిస్తాం. వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలకి మీరు సీట్లు ఇస్తారా, లేకపోతే మీ వైసీపీలో మీరు కూడా ఉన్న సీట్లను మారుస్తారా? ఇప్పుడు మా దానికి సర్వేలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి తప్పనిసరిగా గెలిచేవాళ్ళు, ప్రజల్లో పలుకుబడి ఉన్నవాళ్ళు, ప్రజా సమస్యల మీద పోరాడే వాళ్ళకే సీట్లు ఇస్తారు. మాకు అసలు డౌటే లేదు. 1 సైడ్ ఎలక్షన్ జరుగుతుంది. అంటే హైదరాబాద్లో రేవంత్ రెడ్డి సీఎం అవడం వెనక చంద్రబాబు నాయుడు హస్తం కూడా ఉందంటున్నారు. దీనిపై చంద్రబాబు నాయుడు గారు పన్ను కట్టుకుని చేయలేదు. కేసీఆర్ గారు విమర్శించారు. ఆయన అరెస్టు ఇక్కడ సంబంధం ఏంటి, రాష్ట్రానికి అన్నారు. అందుకే తెలుగు వాళ్ళు ప్రవాసాంధ్రీయులు అందరికి కూడా కోపం వచ్చింది. ఆ కోపాన్ని వాళ్ళు తీర్చుకున్నారు ఒక విధంగా. ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా మంచి నాయకుడు, తన శక్తి సామర్థ్యాలతో ఎదిగాడు, కష్టపడి ఎదిగాడు కాంగ్రెస్ అంటే పార్టీలో. అతను బాగా నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి వస్తే ఈవేళ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి అవుతుందని. అంచేత చంద్రబాబు నాయుడు పట్ల ఎన్నిసార్లు మాట్లాడినా నాకు గౌరవం ఉంది. నేను ఆ పార్టీని విడిచిపెట్టవచ్చు కానీ చంద్రబాబు నాయకత్వం అనేది గొప్పదని చెప్పాడు ఆయన. అంచేత రేవంత్ రెడ్డి కూడా బాగా పరిపాలన చేస్తాడనే నమ్మకం మాకు కూడా ఉంది. మా వాళ్ళు వేసారు ఓట్లు. వేయకపోతే ఆయనకి అంత పెద్ద ఎత్తు ఎక్కడ వస్తుంది. ఖమ్మం చూసినట్లయితే ఈవేళ అంతా వలస వెళ్ళిన వాళ్ళు ఖమ్మంలో 1 సైడ్ 9 సీట్లు వచ్చినాయంటే 10 సీట్లు ఖమ్మంలో. దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే బీజేపీ కూడా మీతో కలవబోతుందని ఒక సూచనలు అయితే కేంద్రం నుంచి వచ్చినాయి అని అంటున్నారు. అంటే బీజేపీ కూడా కలిస్తే ఎలా ఉండబోతుంది? అది మా వరకు తెలీదు. మరి మా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి తెలుసు బీజేపీ వస్తుందా, కలుస్తుందా లేదా అనేది. కలిసినా కలవకపోయినా వచ్చే నష్టం ఏమి విపరీతంగా లేదు. తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు మాత్రం కలిసి వెళ్తారు. అంటే చివరిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ నాయకులందరూ కూడా వైజాగ్ వెళ్తున్నారు. ఏం జరగబోతుంది అక్కడ? తప్పనిసరిగా ఆ సభను బాగా విజయవంతం చేస్తాం. ఆ సభ ద్వారా నువ్వు ఇంటికి వెళ్ళిపోతాం ఖాయం అనేది అక్కడ వెల్లడి జరుగుతుంది. నువ్వు ఇప్పటికే వెంటిలేటర్ మీద ఉన్నావు, ఇక పోతున్నావు. మా వైజాగ్లో యువగలం పాదయాత్ర అయిన వెంటనే నువ్వు పైకి వెళ్ళిపోతున్నావు. ఎవరెవరు రాబోతున్నారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి అనుకోకుండా ఆయనకి ఆ షెడ్యూల్లో మార్పు చేసుకోవడానికి కుదరక ఆయన బయట బాలకృష్ణ గారు, చంద్రబాబు నాయుడు గారు, పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా వస్తున్నారు. ఇప్పటికే వచ్చారు కూడా. ఏదేమన్నప్పుడు కూడా వైశాఖలో జరిగే ఈ సభకి సంబంధించి పూర్తిగా కూడా సభ అయితే ఫుల్ సక్సెస్ అవుతుంది. జగన్ ప్రభుత్వం పూర్తిగా కూడా వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోయింది. అంతేకాకుండా సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ విఫలమయ్యాయి కాబట్టే నియోజకవర్గాల్లో వైసీపీ ఇన్ఛార్జీలను కూడా మారుస్తున్నారు. కానీ జనసేన టీడీపీ ప్రభుత్వం అయితే 2024లో వస్తుంది. అదేవిధంగా కూడా సీట్ల సర్దుబాటు కూడా జరుగుతుంది. సక్రమంగా అన్నీ జరుగుతాయి. టీడీపీ జనసేన కూడా చాలా క్లారిటీగా ఉంది. వైసీపీ గద్దె దింపాలి, సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపాలి అనే నినాదంతో మేము పనిచేస్తున్నామని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ యంగర్ రామ్మోహన్ రావు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్ RTV పశ్చిమ గోదావరి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.